కురుక్షేత్రంలో అది 17వ రోజు. తన ఎదలో గుచ్చుకున్న బాణంతో రథచక్రంకి ఒరిగాడు కర్ణుడు. అవే తన ఆఖరి క్షణాలు. కళ్ళ నుండి నీళ్లు బయటికి వస్తూనే ఉన్నాయి. బాధ గుండెల్ని కమ్మేస్తుంది. అప్పుడే కృష్ణుడు తన దగ్గరికి వచ్చాడు. కర్ణుడు కృష్ణునితో ఇలా అంటాడు, కృష్ణ, పుట్టడంతోనే నా తల్లి నన్ను అనాథగా వదిలేసింది. ఎలా పుట్టానో ఎవరికి పుట్టానో కూడా తెలియకుండా పెరిగాను. విద్య మొత్తం ఏకాగ్రతతో నేర్చుకున్నాక నేను క్షత్రియుణ్ణి కాదు అని తెలుసుకొని నా గురువు పరశురాముడే నా విద్యనంతా మర్చిపోయేలా శాపం పెట్టాడు. ఆనాడు నేను స్వయంవరంకి వెళ్ళినప్పుడు జాతి తక్కువ వాడను అని అందరి ముందు తలదించుకునేలా చేశారు. నన్ను శక్తిహీనుడను చేయడానికి స్వయంగా దేవేంద్రుడే వచ్చి నా కవచకుండరాలను దానంగా అడిగాడు. ఒక సహాయం చేయబోయి భూమాత చేత శాపగ్రస్తుడనయ్యాను. అడిగిన వారికి లేదు అనకుండా దాన ధర్మాలు చేశాను. అయినా నా పరిస్థితి ఇలా అయిపోయిందేంటయ్యా, నాకెందుకిన్ని కష్టాలు అని తన బాధ చెప్పుకుంటూ కర్ణుడు ఏడుస్తూ ఉంటాడు. కృష్ణుడు దీనికి ఏం సమాధానం చెప్పాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.